హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. అయితే బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో నటి హేమ గారిని అరెస్ట్ చేయడం మనందరికీ తెలిసిందే. అయితే రీసెంట్గా ఆమె బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత మా ప్రెసిడెంట్ మంచు విష్ణు గారిని కలవడం జరిగింది. అయితే మీరు నన్ను ప్రొటెక్ట్ చేయాలి కానీ మీరు నన్ను ఎట్లా ఇక్కడి నుంచి బహిష్కరిస్తారు అని చెప్పేసి ఆమె మాట్లాడారు. సో దాని గురించి హేమ ఈరోజు ఒక సంచలనమైన లేఖ రాసింది. ముఖ్యంగా లేఖ రాసి ఆమె స్వయంగా వెళ్ళి మా అధ్యక్షుడు మంచు విష్ణుకి పర్సనల్గా ఇచ్చింది ఆ లెటరు. అట్లాగే ఒక కాపీని చిరంజీవి కూడా పెట్టింది. దాన్ని మీడియాకు కూడా ఆమె రిలీజ్ చేసింది, మీడియాతో కూడా మాట్లాడింది. అంటే ఆమె ప్రధానంగా ఆ లెటర్లో ఏముందంటే, నేను డ్రగ్స్ కేసులో అంటే నేను రేవ్ పార్టీలో అరెస్ట్ అయినట్టుగా వార్తలు వచ్చాయి, అంటే నన్ను పట్టుకున్నట్టుగా దాని మీద కేసు పెట్టారు పోలీసులు, నన్ను అరెస్ట్ చేశారు. యాక్చువల్గా నాకు అది రేవ్ పార్టీనా ఇంకోటి డ్రగ్స్ ఉన్నాయి ఇవేం తెలీదు. ఒక ప్రొడ్యూసర్ ఫ్రెండ్ బర్త్డే ఉంది రమ్మంటే బర్త్డే పార్టీకి నేను వెళ్ళాను. అది మామూలుగా మీకు తెలుసు, ఇండస్ట్రీలో ఎవరైనా పార్టీలు ఇస్తుంటే పిలుస్తారు, మనం వెళ్తాము. అక్కడ డ్రగ్స్ ఉన్నాయా ఇంకోటి జరుగుతుందని మనకు నాలెడ్జ్ ఉంటే మనం వెళ్ళాము, నాలెడ్జ్ లేనప్పుడు వెళ్తాము. వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన దానికి నేను ఎలా బాధ్యత వహిస్తాను? సో నాకు టెస్టులు చేశారు, అది ఇంకా ఆ టెస్టులు కూడా రిజల్ట్ బయటికి రాలేదు ఇంకా. అయితే నా మీద వాళ్ళు కావాలనే ఫాల్స్ అలిగేషన్ పెట్టి వాళ్ళు ఈగో హర్ట్ అయింది. నేను వాళ్ళ మీద నేను అక్కడికి వెళ్ళలేదు, బయట ఉన్నానని వీడియో పెట్టడం వల్ల పోలీసులు ప్రిస్టేజ్గా తీసుకొని నన్ను అరెస్ట్ చేశారు. నిజానికి 86 మందికి అక్కడ పాజిటివ్ వచ్చింది. వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయలేదు, నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు అంటే వాళ్ళు ఇగోకపోయి నన్ను అరెస్ట్ చేశారు. బెయిల్ మీద బయటకు వచ్చాను. నేను ఒక ప్రిస్టేజియస్ ల్యాబ్లో టెస్టులు కూడా చేయించుకున్నాను వాలంటరీగా. రిపోర్ట్లు కూడా దీనికి చేస్తున్నాను, మీరు ఆ ల్యాబ్లో కూడా చెక్ చేసుకోండి. లేదు మీరు నన్ను టెస్ట్ చేయిస్తానన్నా కూడా నేను రెడీగా ఉన్నాను, డ్రగ్స్ నేను తీసుకోలేదు అనేది ఆమె చెప్పింది. సో అదొకటి. రెండవది ఆమె ఏం చెప్పిందంటే, ఇలాగా మీరు మా అసోసియేషన్, మా అంటే ఏమో అర్థం, సినిమా నటీనటుల సంబంధించిన వెల్ఫేర్ అనేది చూసుకోవడానికి ఉన్న అసోసియేషన్ అది. ఏదైనా డైరెక్టర్ అసోసియేషన్ కానీ ప్రొడ్యూసర్ ఇవన్నీ కూడా దేనికవి ఆయా విభాగాల్లో పనిచేసే వాళ్ళ వెల్ఫేర్ కానీ వాళ్ళకి సంబంధించిన రైట్స్ కానీ వాటిని ప్రొటెక్ట్ చేయడానికి పెట్టుకున్నావు తప్ప అవి వేరే యాంగిల్లో ఏమీ లేవు అవి. సో అట్లాంటప్పుడు మీరు నాకు ఒక అన్యాయం జరిగి నేను ఒక అన్యాయంగా కేసులు ఇరికిస్తే నాకు మీరు సపోర్ట్ చేయాల్సింది పోయి నా ప్రాథమిక సభ్యత్వాన్ని మీరు ఎలా తీసేస్తారు అన్న ఆవేదనతో ఆమె ప్రశ్నించింది. యాక్చువల్ నేను ఇదే విషయాన్ని 2-3 సార్లు చెప్పాను. మంచు విష్ణు చేసింది ఖచ్చితంగా తప్పని నేను చెప్పాను. ఎందుకంటే ఈమె శిక్ష పడి జైలుకి వెళ్తే అది వేరే వ్యవహారం, శిక్ష పడలేదు. ఆమె మీద అభియోగాలు ఆరోపించారు. సో ఆరోపించినంత ఇప్పుడు నా మీద ఒక ఆరోపణలు వస్తే నేను నేరస్తుడు కాదు కదా, ఓకే, అక్యూజుడు మాత్రమే, నిందితుడు మాత్రమే నేను. సో నేను అక్యూజుడు కాదు. ఈ తేడా విష్ణు లాంటి వాళ్ళకి తెలియకపోతే ఎలాగా? విష్ణు ఏమన్నాడు, పోలీసులు కానీ చెబితే నేను ఆమెను తీసేస్తానని ఫస్ట్లోనే అనౌన్స్ చేసి, పోలీసులు చెప్తే నువ్వెలా తీసేస్తావు? పోలీసులు చాలామంది మీద ఫాల్స్ కేసులు పెడతారు. సో పోలీసులు పెట్టిన ప్రతి కేసులు నేరస్తులేనా? రేపొద్దున వీళ్ళ మీద పెట్టరని గ్యారంటీ ఉంది. ఇంతకుముందు కూడా ఇదే మోహన్ బాబు వాళ్ళ మీద కేసులు లేవా? గతంలో వాళ్ళ బ్రాహ్మణుల మీద అటాక్ చేశారని చెప్పి వీళ్ళ మీద కేసులు లేవా? మరి వీళ్ళు నిందితులు కాదా? అదొకటి. రెండోది, అతను మోరల్ యాంగిల్లో మాట్లాడుతూ ఉన్నాడు, అంతే కదా. లీగల్ యాంగిల్లో ఆమెకు శిక్ష పడలే. మోరల్ యాంగిల్ ఏంటి? ఒక నేరం ఆరోపిస్తే వాళ్ళు నేరస్తులు అన్నట్టుగా తీసేస్తామని అనేది మోరల్ యాంగిల్ తప్ప అది ఇంకేమీ యాంగిల్ కాదు. అంత మోరల్ యాంగిల్ ఉంటే ఈయన 2 ఏళ్ళు అయిపోయింది టర్మ్, రిజైన్ చేయాలి కదా. ఎందుకున్నాడు కంటిన్యూస్గా? ఎలక్షన్లే జరపలేదు. సో విష్ణుకి మోరల్ యాంగిల్ మాట్లాడే రైట్ ఏముంటుంది? అతను యాక్చువల్గా ఆ ఎన్నికలు ఎలా జరిగాయి కూడా చూసాం మనం. అంతకంటే ఘోరం ఉంటుంది ఆ ఎన్నికలు జరిగిన ఘోరాలు మనం చూసాం కదా. ఒక్కొక్కరికి డబ్బులు ఇచ్చి ఎక్కడెక్కడో తెప్పించి దాదాపు 800 మంది ఆర్టిస్టులని రప్పించి, వాళ్ళు అసలు ఎప్పుడు ఆర్టిస్టులు రిజైన్ అయిన జెనీలియా లాంటి వాళ్ళంతా కూడా రప్పించారు. మరి ఇదేం మోరల్ యాంగిల్? నువ్వు ఇదేం డెమోక్రసీ? మరి అంత నువ్వు అన్డెమోక్రటిక్గా గెలిచి ప్రెసిడెంట్ అయ్యి నీ సభ్యురాలకి మాత్రం మోరల్ యాంగిల్లో నువ్వు పుడుచుకొని వచ్చిందా నీకు? సో ఇక్కడ ఏంటంటే ఇంతకంటే హిపోక్రసీ ఉండదు. సో ఆ విష్ణు చేసింది ఖచ్చితంగా ఖండించాలి. అది మిగతా వాళ్ళు కూడా ఖండించలేదంటే ఆశ్చర్యం. అదే పెద్దవాళ్ళకి ఏ మహేష్ బాబుకి జరిగితే ఇలా చేయగలరా వీళ్ళు? ఏ చిరంజీవికి జరిగితే చేయగలరా?
సో ఇక్కడ క్లియర్గా ఏంటంటే ఆమె జరిగేసరికి ఆమె ఏదో చిన్న ఆర్టిస్టు, ఇక్కడ మోరల్ యాంగిల్, నీతి, న్యాయం ఇవన్నీ గుర్తుకొస్తాయి వీళ్ళకి. రెండోది మహిళ, ఇవన్నీ వచ్చేసరికి ఆమె మీద లైంగికంగా ఆమె అమ్మాయిల్ని సరఫరా చేస్తున్న ఇంకోటి ఇది చేస్తున్నారు. అదేదో ఉంది కదా, మీలో నేరం చేయని వాడు ఎవరో రాయి విసరండి అని బైబిల్లో. అలాగే ఇక్కడ పతితుడు కాదు, ఎవడు నీతిమంతుడు కాదు, ఎవడి కింద వాళ్ళ వ్యవహారాలు ఉన్నాయి, ఇక్కడ మచ్చలు ఉన్నాయి. ఇది వదిలేసి ఇక్కడ నీతులు మాట్లాడుతూనే కాలేదు ఇక్కడ. సో ఆ రకంగా ఖచ్చితంగా ఆమె అడగడంలో న్యాయం ఉంది. ఆమె డ్రగ్స్ తీసుకొని ఉంటే కూడా నిజానికి అది నేరం కాదు. ఎందుకంటే గతంలో రవితేజ మీద ఆరోపణలు రాలేదా, పూరి జగన్నాథ్ మీద రాలేదా, వీళ్ళందరినీ తీసాడా? వీళ్ళు తీయలేదు కదా. సో కాబట్టి డ్రగ్స్ తీసుకున్నారా లేదనేది లీగల్ వ్యవహారం, అది అంత తప్ప అది మోరల్ యాంగిల్ కాదు. డ్రగ్స్ తీసుకొని ఉన్నా కూడా మోరల్ యాంగిల్. నువ్వు తాగి బాగా ఫుల్గా ఒక ఫుల్ బాటిల్ తాగుతావు, ఫుల్ బాటిల్ తాగడానికి కొద్దిగా డ్రగ్ తీసుకోవడానికి పెద్ద తేడా ఏం లేదు, ఫుల్ బాటిలే ఎక్కుతుంది. కాబట్టి నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు? కొన్ని దేశాల్లో నేను ఆ మధ్య థాయిలాండ్ వెళ్తే ఎక్కడ చూసినా అమ్ముతున్నారు, మొత్తం ఓపెన్గా కొనుక్కొని వాడుకోవచ్చు. సో కాబట్టి ఇది లీగల్గా మాట్లాడాలి తప్ప మోరల్ యాంగిల్కి వెళ్ళకూడదు. ఇక్కడ మన దేశంలో ఉండే ప్రాబ్లం ఏంటంటే మోరల్ ఏది లీగల్ ఏది అనేది తెలియక క్లియర్గా మిక్స్ చేసేస్తారు. లేదా వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు మోరల్స్ మాట్లాడతారు, వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు లీగల్గా మాట్లాడతారు. సో ఈ డ్యూయాలిటీ అనేది మనకి ఇబ్బందికరమైన విషయం. సో ఈ యాంగిల్లో ఆమె అడిగింది న్యాయం, ఖచ్చితంగా ఆమెను సపోర్ట్ చేయాలి. ఆమె డ్రగ్ తీసుకునిందా లేదనేది లీగల్ వ్యవహారం, రేవ్ పార్టీకి పోయిందా లేదనేది లీగల్ వ్యవహారం. రేవ్ పార్టీకి పోతే తప్పేం లేదు, అక్కడ ఏమన్నా డ్రగ్స్ తీసుకుంటే అది లీగల్గా తప్పు తప్ప ఇప్పుడు అన్ని చోట్ల పార్టీలు జరుగుతున్నాయి, వాటికి రేవ్ పార్టీ అని ఒక పేరు పెట్టి అదేదో రేవ్ పార్టీ అంటే చేసుకుంటారంట, ఇట్లా ఎవడికి తెలుసు అవన్నీ చూసారా మీరు? సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎవడో చెప్పడం, ఇట్లా చేసుకుంటారంట అట్లా చేసుకుంటారని. సో దీని నుంచి లీగల్గా మాట్లాడడం, ఈ చెప్పేవాళ్ళకి అందరికీ ఛాన్స్ వస్తే వీళ్ళు కూడా వెళ్తారు. ఇట్లా ఉందంట వస్తావురా అంటే పోయేవాళ్ళే వీళ్ళకి ఏంటంటే మోరల్ యాంగిల్లో మాట్లాడడం. సో కాబట్టి ఖచ్చితంగా విష్ణు చేసింది ఖచ్చితంగా తప్పది. నిజానికి మిగతా వాళ్ళన్న ప్రశ్నించి ఉండాలి విష్ణుని, నువ్వు ఎలా తీస్తావా ఆ అమ్మాయి మీద, కనీసం ఆమెకు శిక్ష పడలేదని. అయితే ఇక్కడ దీన్ని కొద్దిగా బ్రాడర్ కాంటెక్స్లో పెడితే మగవాళ్ళు కూడా దీంట్లో ఇలాంటి వాటిలో చాలాసార్లు బలవుతున్నారు, ముఖ్యంగా మీ టూ మూమెంట్లో. ఇప్పుడు 20 ఏళ్ళ తర్వాత, 20 ఏళ్ళకు ముందు నాతో కూడా ఒక అమ్మాయి పనిచేసి ఉంటుంది ఈ ఛానల్లో. 20 ఏళ్ళ తర్వాత నన్నప్పుడు నా తొడ మీద చేయేశాడు బాలాజీ సారు అని ఆమె కంప్లైంట్ ఇస్తుంది. దాంతో నన్ను జర్నలిస్ట్గా తీసేస్తారు. ఇది కూడా దేశంలో చాలా చోట్ల జరుగుతుంది. 20 ఏళ్ళుగా నువ్వు ఎందుకు చెప్పలేదు? చెయ్యేసి ఎందుకు వేసాడు చెయ్యి, అప్పుడు ఎందుకు నువ్వు చెప్పలేదు? సో ఒకవేళ చెయ్యేస్తే అది నేరం అయితే అది కోర్టు చూసుకుంటుంది. వీడియోడు తీసేయడానికి జర్నలిస్టుల అసోసియేషన్ నుంచి ఇలాంటివి కూడా చాలా జరిగాయి. ఈవెన్ అమెరికాలో కూడా ఇదే గోలే. అమెరికాలో వుడీ అలెన్ లాంటి గొప్ప డైరెక్టర్లను కూడా ఈ యాంగిల్లో తీసేసిన సందర్భాలు ఉన్నాయి. గొప్ప గొప్ప డైరెక్టర్ని, రోమన్ పోలన్స్కీ, వుడీ అలెన్ ఇలాంటి వాళ్ళని కూడా. సో ఇది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ గోల్ ఉంది, ఏది మోరల్ అండ్ లీగల్ ఇష్యూస్లో క్లారిటీ లేకపోవడం, దాని ఏమంటారు, ఒక హిపోక్రసీ ఉండడం అనేది జరుగుతుంది. ఆ యాంగిల్లో చూసుకున్నప్పుడు విష్ణు మాట్లాడిన తప్పు. కనీసం చిరంజీవి లాంటి వాళ్ళైనా దీంట్లో జోక్యం చేసుకోవాలి. ఆ అమ్మాయి ఒకవేళ నేరం చేస్తుంటే కోర్టు ఉంది, అవి చూస్తారు. వీడికి ఎందుకు, నిజానికి ఆ అమ్మాయికి ఏమైనా హెల్ప్ కావాలంటే నువ్వు లీగల్ హెల్ప్ చేయాలి ఒక అసోసియేషన్గా. ఇంకెందుకు అసోసియేషన్ ఉండేది, ఇంకెందుకు వీళ్ళు డబ్బులు కట్టేది? సో ఇదే తప్పు గతంలో కూడా మా అసోసియేషను శ్రీరెడ్డి విషయంలో కూడా చేసి, శ్రీరెడ్డి యాక్చువల్గా విక్టిమ్, ఆ అమ్మాయి ఒక దీనికి విక్టిమ్. ఆ విక్టిమ్ అమ్మాయి, నాకు అన్యాయం జరిగిందని ఆ అమ్మాయి లేవదీస్తే ఆమెకు సభ్యత్వం రిజెక్ట్ చేస్తారు వీళ్ళు. సో అది అప్పుడు తర్వాత చంపలేసుకున్నారు తప్పని. ఇది కూడా అటువంటిదే. రేపు పొద్దున అమ్మాయి కోర్టుకు వెళ్ళిందంటే కూడా విష్ణుకి వాచిపోతుంది, నువ్వు ఎలా తీస్తావురా అమ్మాయిని అని చెప్పి. కాబట్టి ఎందుకంటే వాళ్ళ బైలాస్ అంతా ఉంటాయి, అదేమీ ఇది కాదు. ఆ బైలాస్లో ఎవరైనా కేసు నీ మీద పెట్టగానే నేరం అట్లా అనుకుంటే మనకు పార్లమెంట్లో మెజారిటీ ఎంపీలు కేసులు ఉన్నాయి, మన సీఎంల మీద ఉన్నాయి. చంద్రబాబు మీద లేదా? చంద్రబాబు జైలుకి వెళ్ళి రాలేదా? అంతకుముందు జగన్ సీఎంగా ఉన్నాడు, ఆయన మీద కేసు లేవా? సో ఇదా